వెల్కమ్ బ్యాక్. మొత్తం ఆఫ్ రోడింగే ఉన్నది. ఇటు సుక్కలు కనబడతాయి. కార్దుంగ్లాకి వెళ్ళే రూట్లో అటు వేరే రూట్ ఉంది కానీ అటు పంపించట్లేదు. సో ఈ రూట్కి అందరిని పంపిస్తున్నారు. ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసిన. ఇంకా ఫోటోలు అంటే ఏం దిగుతాం? అక్కడ వ్యూకి పోయిన తర్వాత అయితే ఫొటోస్ దిగుదాం. అన్ని ఫొటోస్ తీసుకొని ఏం చేస్తాం చెప్పాలి? ఒక ఫోటో సరిపోతుంది లైఫ్లో. ఒకటి 2-3 ఫోటోలు సరిపోతాయి అంతే కదా, మళ్ళీ రిగ్రెట్ కాకుండా ఉండడానికి. చూస్తున్నారా రోడ్డు మొత్తం ఆఫ్ రోడింగే. పడిలే చెప్పయనాలే ఓ పంటోలేనిదిలే. ఓకే దెన్ మనము లొకేషన్కి చేరుకున్న తర్వాత వీడియోస్ అయితే తీసుకుందాం. అంతవరకు వీడియో అయితే చూస్తూ ఉండండి. ఓపిక రోజు తగ్గిపోతుంది నిద్ర సరిగ్గా ఉండక. చాలుంకా 172 టాప్ అని ఉంది. చలో, వీళ్ళందరినీ పాస్ లేదో ఏందో. చాలా మంది అయితే ఇవాళ కనిపించారు నాకు రైడర్స్. నిన్న మొన్నటిదాకా ఎడిపోయాను ఆయన, నేను ఇవాళ కనిపించలు. కార్దుంగ్లాకి అయితే వెళ్తున్నా. కార్దుంగ్లా నుంచి డిస్కిట్, మళ్ళీ అటు నుంచి వచ్చేసి నుబ్రా వ్యాలీ. చలో వెళ్దాం. ఆకలి అయితే అవుతుంది, ఏం తినలేదు. ఆడపోయి వండుకొని తిందాం. నేను కూడా రైడర్లలో కలిసినట్టున్నా. వీళ్ళందరూ రూట్ మార్చిళ్ళు. ఆ రూట్ మార్చంగానే ఇంతమంది కనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కనిపించినందుకు కొద్దిగా హెల్పింగ్ ఉంటుంది కదా, బండి కింద పడ్డా ఏమన్నా కానీ. ఒక రూట్ కోసం ఇదంతా తిరిగి పోవాలా? అని లే లదాఖ్ బండ్లే ఉన్నాయి. నాన్లో ఒక బండి అది ఒక్కటే. ఎనీవేస్ మనము కలుద్దాం నుబ్రా వ్యాలీలో. ఇవాళ అక్కడ స్టే చేసి రేపు స్టార్ట్ అయిపోదాం ఇంటికంటే అటు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ అవన్నీ చూసుకుంటా స్టార్ట్ అయిపోదాం. కార్దుంగ్లా పాస్కి అయితే వచ్చినాం. ఇక్కడ అందరూ రష్ బాగున్నది, చూస్తున్నారు కదా. ఇక ఇంతే ఉంటారు. ఇక మనం పీస్ఫుల్ కోసం చూస్తాం కానీ ఫొటోస్ కోసం అయితే ఎగబడతాను. నేనైతే ఫొటోస్ అయితే దిగుతలేను. అంత టాస్కులు చేసుకుంటూ వస్తాను కానీ ఒక్క ఫోటో కూడా దిగుతాను నేను. అంటే చలో మనం ఫొటోస్ కోసం ఏం దిగుతాం చెప్పు. 14 కిలోమీటర్స్ కుల్లు, 86 కుల్లు, ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అంట, ద బార్డర్
కార్దుంగ్లా. చలో మనం కూడా ఒక ఫోటో అయితే దిగుదాం. మరి దిగకపోతే బాగుండదేమో అని చెప్పేసి అనుకుంటాను నేను. దిగుదామా వద్దా? దిగాలనే ఉన్నా కానీ దిగలేమా. గేట్వే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కుళ్ళు. ఫొటోస్ దిగుతా అంటే ఫోటోలు ఉంటారు. మనం ఒంటరికి వచ్చినాం కాబట్టి ఇక ఫొటోస్ అవి ఇవి దిగట్లేదు. చలో వెళ్దాం మనం. ఉదయం కాగానే మీరైతే చూస్తున్నారు కదా మొత్తం వీడియో చూడండి చివరి దాకా. ఏమైందంటే మొత్తం ఇదంతా మంచు, ఎక్కడ బ్రేక్ కొట్టినాం అనుకో స్కిడ్ అవుతుంది. ఇదంతా బ్లాక్ ఐస్ తోటి ఉంటుంది కదా, సో మనం బ్రేక్ వేయకుండా నిమ్మలంగా పోవాలి నిదానంగా. కార్దుంగ్లా పాస్ హై పాసెస్ అయితే మనం దాటినాం. ఫొటోస్ అనేటివి ఏమున్నాయి బ్రో, వస్తూ ఉంటాయి, తీసుకుంటాము, ఉంటూ ఉంటాయి, ఒకటి సరిపోదా? చాలా జనాలు ఉన్నారు, ఎందుకు మనం అందుకోసమే తీసుకోలేదు ఫొటోస్. ఇద్దరు జారా अमित भाई किधर गया? अकेला నడుచుకుంటా ఆతండా హై. చలికైతే ఏం అర్థమైతలేదు మాట్లాడడానికి. సో నాకైతే వణుకు వస్తుంది. సో నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, మొత్తానికి అయితే మనము కార్దుంగ్లా దాటిన తర్వాత ఇక కిందికి
వెళ్తున్నాం కదా బిస్కెట్కి. సో అట్లా అని చెప్పేసి నేనైతే రైడ్ కిందకి వెళ్తుంటే చుక్కలు కనిపించినాయి చలికి. చలో మనము నుబ్రా వ్యాలీకి అయితే వెళ్తున్నాం. నుబ్రా వ్యాలీ దాకా వెళ్తే అక్కడ స్టే చేసుకొని తెల్లారి రిటర్న్ అవుదాం. చల్లటి నీళ్ళు, చల్ల నీళ్ళు, గట్టలు కట్టుకపోతానే చేతులు. పిల్లలేమో ఐస్లు ఆడతారు. అయ్యో, కార్లో వచ్చిన వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదు, హీటర్ వేసేసుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళు చలికి రావాలి, బైకర్స్ మెయిన్లీ. చలో మనం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు పాసిబుల్ అవుతున్నంత వరకు అన్నీ చూసేసుకుందాం. ఓ మై చాయిస్. The best view comes after best struggle అంట. అమ్మా స్ట్రగులా వీడియోస్ కావాలి చూడాలి అంటున్నారు కదా. నేను గోప్రోలో పెడుతున్నాను చూడండి. ప్రతి ఒక్క వీడియో గోప్రోలోనే ఉంటాయి. మీకు కంటెంట్ అనేది కూడా గోప్రోలోనే ఉంటుంది. నేను ఎంత చేసినా ఏం చేసినా కానీ, ఎందుకంటే హ్యాండ్ తోటి తీయలేను. ప్రతిసారి తీస్తూ ఉంటే టైం సరిపోవట్లేదు. ఎప్పుడో ఒక కాడ ఆగి గ్లౌజ్లన్నీ తీసేసి టైం తీసుకొని తీయాలన్నీ ప్రతి ఒక్కటి. సో మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. టూరిస్టులు నాకు ఈ 4 రోజుల నుంచి కనపడలేదు, కానీ ఇవాళ కనపడుతున్నారు అందరూ. ఇవాళ ఏం వారమో మరి. వాట్ ఈస్ ద డేట్ టుడే? ఇవాళైతే చాలా మంది కనిపిస్తున్నారు. అందరు నూబ్రా వ్యాలీకే. అమ్మయ్య, మంచు తగ్గింది. మంచు తగ్గితే ధైర్యం వస్తుంది నాకు. మనమైతే నూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. నూబ్రా వ్యాలీ దగ్గర ఇలా రోజు స్టే చేసుకొని తెల్లారి బయలుదేరాం. హౌ టు బి ఓపిక చాలా పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఎంత ఒప్పుకుంటే అంత బాగుపడుతుంది. బాగుందా కింద ప్లెజర్గా? కొద్దిగా అలా అయితే టైంపాస్కి అయితే డ్యాన్స్ చేసిన, అటు ఇటు చూసుకుంటా అందరు వస్తున్నారు కదా అని చెప్పేసి కామెడీగా ఉంటుందని చెప్పేసి అయితే డ్యాన్స్ చేసిన.
మనమైతే ఇప్పుడు కార్దుంగ్ వచ్చాం. కార్దుంగ్ ఏంద్రా అయ్యా, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగున్నది, అంత డిఫరెంట్గా. అక్కడేమో చలికి, ఇక్కడేమో ఎండకి. నూబ్రా వ్యాలీకి అయితే నూబ్రా వ్యాలీకి అయితే వచ్చినాం. రోడ్ అయితే ఘోరంగా ఉంటుంది, ఘోరంగా ఉన్నది. మొత్తం ఆఫ్ రోడింగ్, అటు ఇటు ఎటు చూసినా మొత్తం ఆఫ్ రోడింగే. రోడ్డు ఇంత అటు ఇటు చూసినా కానీ దాంట్లో పడిపోతాం, కింద పడిపోతాం అని చెప్పేసి భయపడకుండా తోలిన. సో ఎనీవేస్ అయితే నేనైతే ఎట్టకేలకైతే నూబ్రా వ్యాలీకి అయితే వచ్చి స్టే అయితే తీసుకున్నాం. అక్కడంతా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం. మీరైతే చూడండి లాస్ట్ వరకు వీడియో. మనం టెంపుల్కి అయితే వెళ్ళినాం డిస్కిట్, అక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాం. మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే కొద్దిగా జాగ్రత్తగా ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. ఎవరైనా కానీ ప్రాపర్ సూట్స్ వేసుకొని మాత్రం రైడింగ్ చేయాలి. ఎందుకంటే చాలా టఫ్ కండిషన్స్ ఉంటాయి. నేను ఫేస్ చేసినా అయితే ఎంత ఫేస్ చేసినా నాకు కూడా తెలియదు. అలా రైడ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ట్యాబ్లెట్స్ అయితే క్యారీ చేయాలి. ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ మీ దగ్గర ఉంటేనే రండి, లేకపోతే ఏంటిదంటే మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం దొరకవు అక్కడ. సో మీకు ఎంత హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు. ఏంటిదంటే అక్కడ ఏదన్నా బండి బ్రేక్ డౌన్ అయితే మ్యాక్సిమం 25,000, 15,000, 14,000 వరకు తీసుకుంటారు ఛార్జెస్, ఏది ఎక్కడికి లేకి తీసుకురావడానికి. సో మీరు ఏదైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. రైడర్స్ ఎవరైనా కానీ రావాలనుకున్న వాళ్ళని కేర్స్ అయితే తీసుకోనండి. నేను ప్రతిసారి ఫేస్ చేసే ప్రాబ్లం అయితే మైక్ డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పోతుంది. మీరైతే వ్యూ చూస్తారని చెప్పేసి నేను కెమెరా అయితే టర్న్ చేశాను. చూస్తున్నారు కదా, అవన్నీ కొండలు కంటిన్యూస్గా ఉంటాయి. ఆ కొండలన్నీ ఎక్కడం దిగడం, అటు ఒక వ్యూ ఉంటుంది, అటు సైడ్ ఒక ఊరు ఉంటుంది, ఆ కొండల కింద ఇంకో ఊరు ఉంటుంది. ఎన్నో కొండలు, ఎన్నో ఊర్లు ఉంటాయి. మనం ఏంటిదంటే దాదాపు అన్నీ కవర్ చేసినాం, కాకపోతే రికార్డ్ చేయలేదు. ఆ రికార్డ్ చేయడము పోవడం ఏంటంటే ప్రతి రికార్డ్ చేస్తే నా దగ్గర డాటా లేదు, మెయిన్లీ డాటా లేదు. ఫోన్లో ఎడిట్ చేయాలన్నా అంత స్పేస్ లేదు. నా 128 GB కారణంగా ఏం చేయలేకపోతున్నా. ఏంటంటే ఒక ఫోటో మెయిన్ అయితే మీకు చూపెట్టాలనుకునే మాత్రం చూపెడుతున్నా. సో ఆ కొండల కింద లోయలు చూస్తున్నారు కదా ఎంత డేంజర్గా ఉన్నాయో. ఆ రైడింగ్ చేసేటప్పుడు కూడా ఇదంతా ఆఫ్ రోడింగ్, ఏం అర్థం కాకుండా నేనైతే పోవడానికి 6 hours, రావడానికి 6 hours పడుతుంది. ఏంటి మీకు ఈ సో చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోగానే
నేను చెప్పేది ఏంటంటే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలని చెప్పేసి మాత్రమే నేను చెప్తాను. అది కార్ అయినా కానీ బైక్ అయినా కానీ చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చూసినంతవరకు అయితే కింద ఎన్నో ట్రక్కులు ఎన్నో కార్లు అయితే నేను చూసినంతవరకు అయితే వచ్చే రోడ్లల్లో. సో చెప్పాల్సింది ఏంటంటే ఆ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. గోప్రోలో నేను వీడియో తీసినంతవరకు అయితే మరిన్ని లైక్స్ అయితే కొడతారని చెప్పేసి ఆశిస్తూ, ఎంత మీరు బూస్ట్ ఇస్తే అంత వీడియోస్ అయితే వస్తాయి. నేను ఈ నెక్స్ట్ రోజు అయితే కార్గిల్ నుంచి శ్రీనగర్కి వెళ్ళి శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ అవన్నీ చూసుకొని అయితే మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అయితే చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారని చెప్పేసి అనుకుంటున్నాను. డ్రోన్ షాట్స్ అయితే తీసిన, మీరైతే చూసి కొద్దిగా ఎంజాయ్ చేయండి. ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కొత్తగా అయితే రోడ్డు పడింది, అక్కడ డిస్కిట్ అని చెప్పేసి రాసి ఉంటుంది. 2 కిలోమీటర్సో లేకుంటే 10 కిలోమీటర్సో అని చెప్పేసి. మ్యాక్సిమం రోడ్డు పడగానే అన్నిటికీ మీ పేర్లు మార్చేసి చూద్దాం ఎక్కడుందో. లిటరల్లీ ఈ ఒక్క ప్లేస్ కోసమే నేను ఇంత దూరం వచ్చిన. ఈ ఒక్క ప్లేస్ ఇలా అంత ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాటలు ఇస్తలేవు. 120 కిలోమీటర్స్ అయితే నేను ఆ కొండలు ఎక్కి దిగి అసలు అవసరమా అనిపించింది. వచ్చిన తర్వాత తెలిసింది ఆ ఫీల్ వేరు. నేను యాక్చువల్గా ఒక వీడియో పెట్టిన ఇన్స్టాగ్రామ్లో కామెడీగా. ఆల్రెడీ అక్కడ రోడ్ వేశారు, అది ఉంటుందిలే, కాకపోతే పెయింట్ వేశారు. సో ఫైనల్లీ డిస్కిట్ రీచ్ అయినాం. ఎడారి అయితే చూశారు కదా, మొత్తం వెనకాల మొత్తం ఎడారే. నూబ్రా వ్యాలీలో ఇదొక ఎడారి ఉంటుంది, మంచి ఎడారి అది కూడా. చలో ఇక మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం శ్రీనగర్కి. చలో. అయితే టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే అర్థమైతే లేదు. టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయి ఇవాళ రెస్ట్ తీసుకొని రేపైతే మళ్ళీ లేక్ వెళ్ళేసి ఇంకా స్టార్ట్ అవుదాం. జమ్మూ కాశ్మీర్ అటు నుంచి అదంతా వెళ్ళేద్దాం. సో మీరైతే వ్యూ చూడాలనుకుంటే చూసేయండి. నూబ్రా వ్యాలీ ఇదైతే మీకు ఇక్కడ మీరు చూడడానికి ఏమవుతుందంటే డిఫరెంట్ కొండలు కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. అంతా ఆగమాగం ఉంటుంది. టాస్క్లే అన్నీ మీరు వచ్చి చూడాలనుకుంటారు కానీ అంత పెద్ద టాస్కులు చేయలేరు మీరు. సో ఇంట్లో కూర్చొని టీవీలలో చూడడం బెటర్ నాకు తెలిసి. నేనంటే ఇప్పుడు ఏంటిదంటే యువకులు అయితే రాగలుగుతారు కానీ ఇంకా ఓల్డ్ ఏజ్ అంటే కష్టమే. సో మనమైతే వెళ్ళిపోతున్నాం.